మీరు ఎటువంటి అనుభవం లేని ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మరియు ఆ వ్యాపారం కోసం లోన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. చివరి వరకు చూడండి, స్కిప్ కొట్టకుండా. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. హలో. సో మ్యాటర్లోకి వస్తే, మనం ఎప్పుడైతే ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటామో, అంటే ఎటువంటి అనుభవం లేనిది, అంతకుముందు ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయని బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలనుకుని బ్యాంక్కి అప్రోచ్ అయితే, బ్యాంక్ మనకి ఎటువంటి అనుభవం లేదు కాబట్టి వారు లోన్ ఇవ్వడానికి నిరాకరించడంలో తప్పేం లేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, స్టాండప్ ఇండియా స్కీమ్ పేరుతో. స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి స్పెషల్లీ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ముందుగా చెప్పుకున్నట్టుగా, ఇంతకుముందు ఎటువంటి అనుభవం లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ లేకుండా, కొత్తగా మీరు అప్పటికప్పుడే కొత్త ఆలోచనతోటో, లేకపోతే ఉన్న బిజినెస్నే మీకు అనుభవం లేకో దాన్ని చేయాలన్న ఆశతోట కనుక మీరు ముందుకెళ్తే, దాన్ని ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాంటి ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ లోన్ అయితే ఇచ్చి మిమ్మల్ని మీ బిజినెస్లో ముందుకెళ్ళడానికి సహకరిస్తుంది. స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకుందాం. దాని ఉద్దేశంలోకి వెళ్తే, స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా ప్రతి బ్రాంచ్, అంటే ఇండియాలో ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో, ప్రతి బ్యాంక్ యొక్క ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ప్రతి బ్రాంచ్కి ఒక ఎస్టీ, ఎస్సీ లేదా విమెన్, 3 కేటగిరీలో ఏదో ఒకరికి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ద్వారా లోన్ ఖచ్చితంగా ఇవ్వాలని బ్యాంక్స్కి అయితే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేసింది. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ విమెన్ కేటగిరీస్కి ఎంపవర్ చేయాలన్న ఉద్దేశంతో అట్లీస్ట్ ఒక వ్యక్తి ఈ కేటగిరీస్ నుంచి ఒక బ్రాంచ్కి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్తో వెళితే కనుక రిజెక్ట్ చేయకుండా వాళ్ళని కోఆపరేట్ చేసే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి బ్యాంక్స్కి అయితే ఆదేశాలు ఇవ్వడం అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీస్ తెలుసుకుందాం. ఈ స్కీమ్ ద్వారా ఒకవేళ మీరు లాభం పొందాలంటే మొట్టమొదటిగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ లేదా స్త్రీలు కానీ అయి ఉండాలి. ఇది మొట్టమొదటి క్వాలిఫికేషన్. రెండోది, మీ యొక్క వయసు 18 ఏళ్ళు దాటి ఉండాలి. మూడవది, మీరు చేయబోయే వ్యాపారం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ చెంది ఉండాలి. గ్రీన్ ఫీల్డ్ అంటే మీరు ఒక వ్యవసాయం అలాంటి అనుకుంటారేమో, నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారం అయి ఉండాలి. అంటే రన్నింగ్ బిజినెసెస్కి ఎక్స్పాన్షన్ కానీ, ఆల్రెడీ చేస్తున్న బిజినెసెస్లో ఇంకా ఏదన్నా వర్కింగ్ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు వెళ్ళాలనుకుంటే కనుక లోన్ రాదు. ఇది కంప్లీట్లీ ఒక న్యూ బిజినెసెస్కి. జనరల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? న్యూ బిజినెస్కి కదా వస్తుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఉన్నవారికి లోన్స్ ఎలా వస్తూనే ఉంటాయి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఉద్దేశంతో చేశారు. కాబట్టి ఇది ముఖ్యమైన ఎలిజిబిలిటీ ఏంటంటే, ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అయి ఉండాలి. అండ్ ఒకవేళ ఇది నాన్ ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ అయితే కనుక, అంటే మీరు కానీ మీతో పాటు ఇంకెవరైనా పార్ట్నర్స్తో కలిసి, అంటే పార్ట్నర్షిప్ ఫామ్ అయి ఉంటే కనుక, దీంట్లో ఒకవేళ మీరు కనుక లోన్కి వెళ్తే ఆ పార్ట్నర్స్లోగా మీరు ఒకరు ఎస్సీ, ఎస్టీ అయి ఉండడమే కాకుండా మీ యొక్క షేర్ హోల్డింగ్ అనేది 51% ఉండాలి. మీ స్టేక్ అనేది దాంట్లో 51% అయి ఉండాలి. ఉదాహరణకి ఏ, బి అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఏ అనే అతను జనరల్ కేటగిరీ, బి అనే వ్యక్తి మనం చెప్పుకున్న ఎస్సీ, ఎస్టీ, విమెన్ కేటగిరీ అయి ఉంటే కనుక, ఇక్కడ స్టేక్ అనేది ఏ కేటగిరీ కనుక 51% కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ వ్యక్తి లోన్కి ఎలిజిబుల్ కాదు. కానీ ఈ ఎస్సీ, ఎస్టీ, ఈ విమెన్ వాళ్ళు ఎవరైతే ముగ్గురులో ఒకరు దాంట్లో పార్ట్నర్గా ఉంటారో, వారి షేర్ హోల్డింగ్ 51% కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఆ ఫర్మ్కి అనేది ఇక్కడ లోన్ అనేది దొరకడం జరుగుతుంది. చివరిగా ఏంటంటే, మీరు డిఫాల్టర్ అయి ఉండకూడదు. డిఫాల్టర్ అంటే మరి ఏదన్నా బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుని ఎగ్గొట్టేసిన హిస్టరీ మీ దగ్గర ఉంటే కనుక, అంటే లోన్స్ని సరిగా రీపే చేయకపోవడమో లేదా అసలే పే చేయకుండా మీరు తప్పించుకుని తిరుగుతున్న హిస్టరీ కనుక మీ ఆ యొక్క బ్యాంక్ దగ్గర మీ విషయంలో ఉంటే కనుక ఈ లోన్ అనేది మీకు ఇవ్వడం జరగదు. ఎంత లోను ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంలోకి వస్తే, 10 లక్షల నుంచి మొదలుకొని ₹1,00,00,000 వరకు మీకు లోన్ అయితే ఈ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ విషయంలోకి వస్తే కనుక, రీపేమెంట్ అనేది 7 years లోపు మీరు ఇక్కడ తీసుకున్న లోన్ రీపే చేయాల్సి వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్లోకి వచ్చి యాజ్ పర్ బ్యాంక్ నార్మ్స్, బ్యాంక్ ఏ విధంగా అయితే కనుక తమ యొక్క రెగ్యులర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయో ఆ విధంగానే మీరు కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అండ్ చివరిగా కొలాటరల్,
మన లోన్కి వెళ్తే ప్రతి బ్యాంకు కొలాటరల్ అడుగుతుంది, నిజమే. ఇక్కడ కూడా మీరు కొలాటరల్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఒకవేళ మీరు ఎన్నుకున్న బిజినెస్ కానీ CGTMSE ఎలిజిబిలిటీలో కనుక వస్తే కనుక గవర్నమెంటే మీకు 85% వరకు బ్యాంక్ మీ తరఫు నుంచి గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ఈ CGTMSE స్కీమ్ ఏంటి, దీని ద్వారా 85% ఎలిజిబిలిటీ మీకు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వీడియో లింక్ని అయితే క్లిక్ చేయండి, మీకు వివరాలు పూర్తిగా తెలుస్తున్నాయి. ఓకే గైస్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. వెంటనే అప్లై చేయండి, కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయండి. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.